కీర్తన గ్రంథము 127 అధ్యాయము 2వ వచనం. మీరు ఏకవనే లేచి చాలా రాత్రైన తరువాత పనుకొనుచు కష్టార్జితమైన ఆహారం తినుచున్నట్టు వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ఇక్కడ ప్రభు అంటున్నాడు, మీరు ఏకవనే లేచి చాలా రాత్రైన తర్వాత పడుకొనుచు కష్టార్జితమైన ఆహారం తినిస్తున్నారు. అది కూడా వ్యర్థమే. తన ప్రియులు నిద్రిస్తుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు అంటున్నాడు. కొంతమంది ఈ లోకంలో ఏకవనే లేచి ఏకవ నుంచి అర్ధరాత్రి వరకు కూడా కష్టపడుతూ ఆహారం తిని బ్రతికే వాళ్ళు ఉన్నారు. మరికొంతమంది 8 గంటలు మాత్రమే పనిచేసి మిగతా మిగతా సమయము విశ్రాంతి తీసుకొని జీవించే వాళ్ళు ఉన్నారు. అయితే ప్రభు అంటున్న మాట ఏంటంటే, దేవుని వాక్యంలో మనం చూస్తే, తన ప్రియులు నిద్రిస్తుండగా ఆయన వారికి ఇస్తున్నాడు అంటున్నాడు. ఇక్కడ ఏకవనే లేచి అర్ధరాత్రి వరకు కష్టపడుతున్న వారు ఎవరు, తన ప్రియులు ఎవరు అనే విషయాన్ని మొదట మనం తెలుసుకోవాలి. లోకంలో ఉండేటువంటి ప్రజలు ఏకవనే లేస్తున్నారు. మీకు తెలుసా, మనకంటే ముందు అన్యులు చాలామంది లేస్తారు. ఇప్పుడు టీ అంగటి అమ్మేవాడు 4-5 గంటలకు ముందే లేస్తాడు. టిఫిన్ అంగటి వాడు ఇంకా ముందే లేస్తాడు. అంటే ఇంకొంతమంది కొన్ని పనులు చేసేవాళ్ళు చాలా ముందుగా వాళ్ళు లేస్తారు. అయినా వారు చాలా రాత్రి వరకు పనుకో ఉంటారు. మళ్ళీ రాత్రి జాములో కూడా వాళ్ళు చాలా రాత్రి వరకు మేలుకొనుండి అర్ధరాత్రికి 1 గంటకు అక్కడ పనుకుంటారు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, తన ప్రియులు దేవుడు చెప్పిన విధంగా 8 గంటలు లేక 9 గంటలు పనిచేసి వాళ్ళు విశ్రాంతి తీసుకుంటున్నప్పటికీ దేవుడు వారికి ఇస్తున్నాడు అంటున్నాడు. అంటే తన ప్రియులని ఇక్కడ దేవుడు ఎవరిని అంటున్నాడంటే, తన నామమందు విశ్వాసం ఉంచి దేవునికి వాక్యానుసారంగా జీవిస్తున్న బిడ్డల గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. కాబట్టి తన ప్రియులు నిద్రిస్తున్నప్పటికీ ఆయన వారికి ఇస్తున్నాడు అంటున్నాడు. చూడండి, కాబట్టి దేవుడు కొందరికి వారు అంత ఎక్కువగా విస్తారమైన కష్టం పడకపోయినా దేవుడు వారికి కూడా ఇచ్చి సహాయం చేస్తాడంట. ఎందుకంటే వారు దేవునికి ప్రియులుగా ఉన్నారు కాబట్టి. ఈరోజు మనం కూడా దేవునికి ప్రియంగా ఉన్నప్పుడు దేవుడు మనకు కూడా ఇచ్చి మనకు సహాయం చేస్తాడు. అయితే దేవునికి మనం ప్రియంగా లేకుండా మన కష్టం అనుకొని కష్టపడుతూనే ఉంటే మనం కష్టపడుతూనే ఉంటాం, కానీ ఎక్కువ గొప్పగా మనము అయ్యేదే ఉండదు. ఎందుకంటే దేవుని యొక్క కృప కూడా మనకు కావాలి. దేవుని కృప మనకు కావాలంటే తగినంతసేపు పనికి, తగినంతసేపు విశ్రాంతికి, తగినంతసేపు దేవునితో గడపటానికి సమయాన్ని మనం సెట్ చేసుకోవాలి. ఎప్పుడైతే సమయాన్ని మనం సెట్ చేసుకొని ఆ రీతిగా మనం నడుస్తామో మన జీవితంలో, ఖచ్చితంగా అప్పుడు మన దేవుడు, మన ప్రభువు, ఆయన ప్రియులైన మనకి ఏమి ఇవ్వాలో, ఎలాంటివి ఇవ్వాలో, ఎన్ని ఇవ్వాలో, ఏ విధంగా ఇవ్వాలో తప్పకుండా ఆయనకు తెలుసు. ఆయన మనకిస్తాడు. ఆయన మనకి ఇకపోతే ఇంకెవరిస్తారు చెప్పండి? ఆయన మనకు తప్పకుండా ఇస్తాడు. ఎందుకంటే తన ప్రియులు నిద్రిస్తుండగా ఆయన వారికి ఇస్తున్నాడు అన్నాడు. కాబట్టి ఇంతవరకు దేవుడు మనకు ఎన్నో ఇచ్చాడు. ఇక ముందు కూడా మనకి ఏమేమి కావాలో అవన్నీ ఇస్తాడు. ఈకున్న పోయే సమస్య లేదు. తప్పకుండా దేవుడు మనకు కావాల్సినన్నింటినీ దేవుడు ఖచ్చితంగా మనకి ఇస్తాడు. అందుకని మీరు ఏం చేస్తారంటే, నేను చాలా రాత్రులు ఎంతవరకు కష్టపడాలి అనేది కాకుండా, ఎంతవరకు కష్టపడాలి అంతవరకు కష్టపడి తర్వాత విశ్రాంతి తీసుకుంటూ, తర్వాత ప్రభుతో మనం సమయం గడుపుతూ ప్రభులో మనం నడుచుకుంటూ ఉంటే దేవుడు తగిన సమయంలో మనకి ఏమేమి ఇవ్వాలో అన్నిటినీ సమృద్ధిగా ఇచ్చి ఆశీర్వదించి కాపాడి వర్ధలు చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.
స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు తండ్రి. లోకంలో ఉన్నవారు ఏకమనే లేచి రాత్రి అయినంత వరకు, చాలా రాత్రి అయినంత వరకు కష్టపడుతూనే ఉన్నారు. అయ్యా, నీ ప్రియులైన వారు కొంత సమయమే కష్టపడి మిగతా సమయం విశ్రాంతి తీసుకొని కొంత సమయం నీతో గడుపుతూ ఉన్నారు. అయినా నువ్వు నీ ప్రియులైన వారికి వారు నిద్రిస్తున్నప్పటికీ ఇస్తున్నానని చెప్పావు. ప్రభువా, నీ ప్రియులైన బిడ్డలుగా మేము జీవించడానికి సహాయం చేయండి. లోకస్తుల వలె మేము కష్టపడుతూనే ఉండాలనేది కాకుండా నీకు ప్రియమైన బిడ్డలుగా మేము జీవిస్తూ నీ ఆశీర్వాదాలు మేము పొందుకొని మీ దీవెని మేము పొందుకొని మీలో మేము వదలటానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా, నీ ఆత్మ ద్వారా నీ శక్తి ద్వారా మాతో మీరు మాట్లాడి నడిపిస్తూ ఉన్నారు. ఇంకా కూడా మీరు మాట్లాడండి. మమ్మల్ని ఇంకా బలపరచండి, ఇంకా సంపూర్ణంగా మార్చండి, ఇంకా పరిశుద్ధులుగా మార్చండి. ఇంకా నీ బలమైన కార్యాలు మా జీవితాల్లో మీరు నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం. నీ పరిశుద్ధాత్మ ద్వారా నీ బలమైన కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. అయ్యా, అంధకార కార్యాల్ని, చీకటి కార్యాల్ని, క్షుద్ర శక్తుల్ని, మంత్ర శక్తుల్ని, శాతభూ శక్తుల్ని నామలో బంధిస్తున్నాం. ఎలాంటి ఆటంకాలు, ఎలాంటి ఆటుపోట్లు ఎవరి మీద లేకుండా తొలగించమని ప్రార్థిస్తున్నాం. ప్రభా, పరిశుద్ధుడా, 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 యేసయ్యా, 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 ఈ సమయంలో నీ వాక్యం ద్వారా మా అందరితోనూ మాట్లాడినైనా వాళ్ళందరినీ మీరు దర్శించండి. ప్రభా, నీ ఆత్మ చేత ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని, ప్రతి ఒక్కరిని పేరు పేరు మీరు దర్శించి సహాయం చేసి మహింపదమని ప్రార్థిస్తున్నాం. ప్రభా, నా యేసయ్యా, నా యేసయ్యా, నీ స్తోత్రములు, 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 స్తోత్రములు. నా తండ్రిని స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. నా రాజాని స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. నా ప్రభువాని స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, నా ప్రభువా, నా తండ్రి, నీ కృతజ్ఞతలు, కృతజ్ఞతలు తండ్రి. ఈ సమయంలో తండ్రి, మీరు చేసిన ప్రతి సహాయం బట్టి, మీరు చేసిన ప్రతి కార్యమును బట్టి నిండు మనసుతో నేను స్తుతిస్తున్నాను, నిండు మనసుతో నేను ఆరాధిస్తున్నాను, నిండు మనసుతో నేను గణపరుస్తున్నాను. పరిశుద్ధాత్మ ద్వారా అయ్యా ప్రతి బిడ్డకి, ప్రతి కుటుంబానికి, ప్రతి ఒక్కరికి అయినా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. ఆయన వ్యర్థమైన వాటిని మేము అనుసరించకుండా నిన్ను అంతరం మేము అనుసరిస్తూ నీ కొరకు నమ్మకంగా జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా, నీలో బలంగా ఎదగనీయకుండా, నీలో బలంగా నడవనీయకుండా మమ్మల్ని ప్రభు అటు ఇటుగా అయ్యా అదిగో నాయన సాతానుడు శోధిస్తుండగా వాటన్నిటిని యేసుక్రీస్తు నామములో కట్టి బంధిస్తున్నాం. ఈ పరిశుద్ధాత్మ శక్తిని ఇంకా బలంగా, ఇంకా ఎక్కువగా మాకు అనుగ్రహించి అభిషేకించి నీ కొరకు ఒక బలముగా, శక్తివంతముగా మేము నడుచుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభు, పరిశుద్ధుడా, 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 నా యేసయ్యా, నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ప్రభు, ఇంకా అన్ని విషయాల్లో నీ కృపాక్షేమాలు మీరు మాకు ఇచ్చి ఆశీర్వదించి వద్దులు చేయమని, నీ పరిశుద్ధాత్మని కుమ్మరించమని, నీ బలమైన కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాం. ప్రభు, ఆయన నీ బిడ్డలకు ఆయన ఉన్న ఇరుకులని, ఇబ్బందులని, ఆది బాధలను తీసివేయండి. ప్రభు, అయినా అయ్యా నీ ప్రజలను బహుగా దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ ప్రజలకు ఉన్న అక్కర అవసరాలను తీర్చండి. ఆర్థిక సమస్యలను అయ్యా మీరు సంపూర్ణంగా తీర్చివేయి. అప్పుల బాధలను పూర్తిగా తీసివేయి. అయినా ప్రతి అనారోగ్యముని ముట్టి స్వస్థపరచండి. ప్రభా, అన్ని విధాలుగా నీ కార్యాలు, నీ మేళ్ళు, నీ దీవెనలు, నీ ఆశీర్వాదాలు కుమ్మరించమని అయ్యా నీ యొక్క సహాయము సమృద్ధిగా అనుగ్రహించమని ప్రత్యేకంగా నీ తోడ్పాటు అయ్యా నీ సహాయము, నీ దీవెన అయ్యా ఎల్లప్పుడూ మీరు సహాయం చేసి నడిపించి మహిం పొందమని, నీ బలమైన కార్యాలు ప్రతి బిడ్డకి, ప్రతి కుటుంబానికి అనుగ్రహించమని, నీ నామాన్ని అత్యధికంగా గణపరుచుకోమని ప్రభువా నీ చేతులకు అప్పగించుకుంటూ తండ్రి నీకు సమర్పించుకుంటూ మమ్మల్ని అందరినీ నీకు అప్పగిస్తూ యేసు ప్రభువా అయ్యా మా దేశమును, దేశ ప్రజలను, దేశ నాయకులను, దేశ అధికారులను జ్ఞాపకం చేసుకుని రక్షించి కాపాడమని. దేవా, మా దేశంలో ఎంతోమంది నశించిపోతున్నారు. వారందరినీ కూడా మీరు రక్షణ కలిగచేయనైనా, వారందరినీ రాజ్యంలో కొంచెం సహాయం చేయనైనా, వారందరినీ కనికరించమని ప్రార్థిస్తున్నాం. ప్రభా, అయ్యా అయ్యా మంచి పరిపాలన మా దేశంలో సహాయం చేయనైనా, లాండ్ ఆర్డర్ సహగా ఉంటూ సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభా, శాంతి భద్రతలు అయ్యా మా దేశంలో అయ్యా జాగ్రత్తగా నడుచుకుంటూ, జాగ్రత్తగా ఉండుకు అయ్యా శాంతి భద్రతను కాపాడమని ప్రార్థిస్తున్నాం. ప్రభా, అయ్యా నీ కృపతో అన్ని విధాలుగా మాకు సహాయం చేయమని ఈరోజు పుట్టినరోజును, వివాహ దినమును జరుపుకుంటున్న బిడ్డల్ని, కుటుంబాల్ని అయ్యా పరిశుద్ధులందరినీ జ్ఞాపకం చేసుకుని వారందరికీ కూడా నాయనా నీ కృప, నీ సంతోషం, నీ సమాధానం, నీ ఆశీర్వాదం, నీ దీవెన మేలు కలగ చేయమని
నీ నామను అత్యధికంగా మహింపరచుకోమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.